చూసారా ఈ కుర్రాడి. నేను కూడా షాక్ లో ఉన్నా, నేను కూడా షాక్ లో ఉన్నా. ఎందుకు? మనకు పిచ్చలేదు కాబట్టి. అటు చూడు బే. న్యాయం చేయాలంటూ ఓయూ జేఏసీ నాయకులు అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించిన పరిస్థితి. ఆహా, విధాడిందిరా నీతోని వింత నాటకం. నువ్వు చెప్పు, ఎంతమందిని తెచ్చుకుంటున్నాము? అల్లు అర్జున్ వల్లే రేవతి చనిపోయిందంటూ ఓయూ జేఏసీ చెప్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. మన ఆర్మీ ఎక్కడుంది? ఫుల్ బుడ్డి తాగి పడుకుంది. ఓయూ జేఏసీ నేతలు ఇంట్లోకి అదిగో మీరు చూడొచ్చు. లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రిప్ట్. అక్కడ పరిస్థితి చేదాడిపోతుందన్న. 2 నిమిషాలు మేనేజ్ చేయ వచ్చేస్తున్నా. అలాగే అన్న. ఒకసారి చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఒకవైపు ఒక్కసారిగా లోపలికి వెళ్ళడానికి ఇది కాకుండా హాఫ్ ఆఫ్ ఉన్నాను నేను కూడా. నేను జనువు చెప్పా హాఫ్ ఆఫ్ ఉన్నాను. లోపలికి వెళ్ళారు. ఖచ్చితంగా న్యాయం చేయాలంటూ కూడా ఒకవైపు చేస్తున్న. ఇప్పుడు కూడా కొంచెం హాఫ్ ఆఫ్ గానే ఉన్నాను. నాకు తెలుస్తుంది నేను కరెక్ట్ గా సెంటర్డ్ గా లేను, కొంచెం ఆఫ్ లోనే నాకు తెలుస్తుంది. గాడు అస్సలే దేర్దమాగాడు. దాన్ని పోయే దరిద్రాన్ని నెత్తికి పూసుకుంటాడు. న్యాయం చేయడంలో అల్లు అర్జున్ విఫలమయ్యారు. శ్రీతేజ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అవ్వనా నీ మీద అటాక్ జరగట్లే కదన్నా. ప్రాక్టీస్ పోతుందని నేనే అరేంజ్ చేసిన. అల్లు అర్జున్ గారు నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రస్తావించిన తర్వాత మీరు ప్రెస్ మీట్ పెడతారనంటే పశ్చాత్తాపంతో ప్రెస్ మీట్ పెడుతున్నారని చెప్పి నేను అనుకున్నా. పోనీ అవన్నీ అబద్ధాలని సరదాకి రాశానని ఇంకో ఉత్తరం రాయనా? ఈసారి పూర్తిగా యాదవనైపోతాను. ఇండియా థియేటర్ సంఘటన జరిగిన తర్వాత, ఆ సంఘటన మీ దృష్టికి వచ్చిన తర్వాత కూడా మీరు ఈ రకంగా మూవీ ఎప్పటి వరకు చూసి మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్ట్ అయిన కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. ఎప్పటి వరకే క్లాప్స్ కొట్టిర్రు వెళ్ళడం. నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము. సమయం 10:40 వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. సక్సెస్ మీట్లు పెట్టుకోలేదు, సక్సెస్ మీట్లు జరగట్లేదు అనే బాధపడి కనపడుతున్నది. నేను పోలేకపోతున్నా అనుకుంటున్నాడు తప్ప. సార్ నేను సినిమా చేసి సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి ఉండి ఆ సక్సెస్ అంతా పక్కన పడేసి అటు చూడు బే. ఎన్నిసార్లు అవుతారా బాబు? వారు చాలా సక్సెస్ మీట్లు అటెండ్ అయ్యారు. అదే మేము అన్ని సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేస్తాం. వద్దు అసలు వాళ్ళకి అలా ఉంటే మనం ఎలా సెలబ్రేట్ చేస్తాం. మొత్తం అన్ని క్యాన్సిల్. పెద్ద పెద్ద ఫంక్షన్స్ అక్కడ కర్ణాటకలో అక్కడ ఇక్కడ పెద్ద పెద్దగా చేద్దాం. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. చేసుకుని ఒక్కడనే ఇక్కడ కూర్చుని సొంతగా సినిమా తీసా. ఒక సినిమా తీసిన సినిమా 3 ఏళ్ళు కష్టపడి తీసిన సినిమా థియేటర్లో ఎలా ఉంది కూడా నేను చూడలేదు ఇప్పటి వరకు. ఆయన కళ్ళలో నాకు ఎటువంటి పశ్చాత్తాపం కనిపించలేదు. నీలో బేసిక్ సెన్స్ ఉంటుందనుకున్న ప్రతిసారి నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు. ఏంటి భయ్యా? ఒక తండ్రిగా నాకు సాధించి ఇంత పెద్ద సినిమా తీసిన అతను లాస్ట్ 2 వీక్స్ గా ఈ గార్డెన్ లో మూల కూర్చుని ఉంటున్నాడు. బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు దానవరా బాబు. ఆయన ప్రతి విషయాన్ని కూడా ప్రతి నిమిషానికి ప్రెస్ మీట్లు పెట్టడం, ఆయనకు నచ్చిన విషయాలు చెప్పడం. అసలు ఇక్కడ దిస్ ఫాల్స్ ఎలిగేషన్ దట్ దేర్ ఇస్ అ రోడ్ షో. అసలు ప్రొసెషన్ కాదు, రోడ్ షో కాదు, ఏమీ కాదు. జస్ట్ बाहर गाड़ी में बिठाने के बाद फिर जाते ऊपर फिर रूफटॉप निकाल के फिर लोगों को ऐसा कर रहा है. तो ये कैसे इंसान है? हम लोग क्या बोलना है? రావుకాలంలో పుట్టుంటారని కొట్టిర్రు. వెళ్ళేటప్పుడు మీరు అభివాదం తెలుపుకుంటూ వెళ్ళినరా లేదా మీరు ర్యాలీగా వెళ్ళినరా? చాలా క్లియర్ గా ఫుటేజెస్ కనబడుతున్నాయి. అంతే ఆడు చెప్తే నాకేమర్థం అవుతుందండి. మీరు చెప్పారు కాబట్టి అర్థమైంది. మీరు అవన్నిటినీ పక్కన పెట్టి ఏదో లేను జరగలేదు నా దృష్టికి రాలేదని చెప్పి మీరు మాట్లాడుతారు. వదిలేయటం ఈ సమాజాన్ని గందరగోళపరుస్తా ఉన్నాడు. మన ఊర్లో ఆడికంటే పెద్ద యతవ పొరంపోకు ఎవరున్నారు? ముద్దాయిగా ఉన్నవాడు ప్రెస్ మీట్ పెట్టచ్చా? ఆయన రిమాండ్ ఖైదీ. జస్ట్ థియేటర్ ఇక్కడ ఉన్నాను, అక్కడ థియేటర్ జస్ట్ కపుల్ ఆఫ్ మీటర్స్ అవే, కపుల్ ఆఫ్ యార్డ్స్ అవే ఫ్రమ్ ద థియేటర్. కార్ అలా వెళ్తూ ఆగిపోయింది. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఆల్ ఇండియాలో కలెక్షన్స్ బ్రేక్ చేసిన సినిమాలో తన కష్టం, ఆ సినిమాకి అంత కలెక్షన్స్ రావడం ఇవన్నీ సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ప్రెస్ మీట్ పెట్టే అధికారం ఆయన కొనుగోలు లేదో నాకు తెలియదు, వారే చెప్పాలి.
నాకు తెలీదమ్మా. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. ఇంకో విషయం కూడా చెప్పారు నిన్న. నేను కొంత అమౌంట్ ఇస్తున్నా, మా సుకుమార్ గారు ఇస్తున్నారు, ఇంకొకరు ఇస్తున్నారు. నాకు 1000 కోట్ల ఆస్తుందబ్బా. 100 కేసులు కూడా ఉన్నాయిగా, అవన్నీ మాకెందుకండి. ఈ విషయాలన్నిటి కూడా కోర్టు వారి దృష్టికి తీసుకుపోయి ఆయన బెయిల్ క్యాన్సిల్ అయిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా బలుపు తగ్గించి బతికితే 10 మందిలో ప్లేస్ ఉంటుంది, పద్ధతిగా బతికితే 10 ఏళ్ల లైఫ్ ఉంటుంది. ఏ పోలీస్ ఆఫీసర్ కూడా నన్ను సంప్రదించలేదు, చేతులొప్పమని చెప్పారని చెప్పి ఆయన కాన్వాయ్ దగ్గర ఎవరైనా పోలీస్ ఆఫీసర్ మీకు కనిపించినారు? अगर कुर्सी में बैठकर खामोश भी नहीं बैठ सकता. ఆయన ఒక బాధ్యత గల పౌరుడిగా ప్రవర్తించలేదు అనే విషయాన్ని నేను చెప్పగలుగుతా. వాల్యూ లేని అయిపోయాయి. వాళ్ళ ఇంటిని ఒక కళ్యాణ మండపం, ఒక విలాసవంతమైనటువంటి ఇచ్చేసి రోజు ఆ పైన ఉంటున్నాడు, లేకపోతే ఇక్కడ ఉంటున్నాడు. నేను ఒకసారి ఈ గార్డెన్ దగ్గరకు వచ్చి ఏంటయ్యా ఇట్లా ఉంటుంది, వచ్చేవాడు పోయేవాడు చాలా మందితో ఆయన చాలా హ్యాపీగా గడుపుతావు. నువ్వు వెళ్ళి ఫ్రెండ్స్ దగ్గర కన్నా వెళ్ళు, లేకపోతే ఏదైనా ఊరన్నా వెళ్ళు, ఏదైనా బ్రేక్ తీసుకో, ఇందులోనే ఉండి నువ్వు ఇట్లాగా మరోజుగా ఇలా కూర్చుని ఉంటావు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన